వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రధాని మోదీ ప్రస్తావనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉండడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అవి ఒక లైంగిక నేరస్తుడిగా శిక్ష అనుభవించిన జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన చెత్త ప్రేలాపనలని కొట్టిపారేసింది. ఎప్స్టీన్ ఫైల్స్లోని ఒక ఈమెయిల్లో ప్రధాని మోదీ పేరుంది. జబార్వై అనే వ్యక్తికి జెఫ్రీ ఎప్స్టీన్ పంపిన ఈమెయిల్లో జూలై 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ సలహా తీసుకున్నారని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో నృత్యం చేసి పాడారని కూడా ఎప్స్టీన్ పేర్కొన్నారు. ఈ ఈమెయిల్లో భారత ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడి ప్రయోజనం కోసం ఇజ్రాయెల్లో నృత్యం చేసి పాడారు. వారు కొన్ని వారాల క్రితం కలుసుకున్నారు. అది పనిచేసింది. అయితే ప్రధానమంత్రి మోదీ సలహా తీసుకున్నారనే ఈ ఆరోపణలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఒక ప్రకటనలో ప్రధానమంత్రి మోదీ జూలై 2017లో ఇజ్రాయెల్ని సందర్శించిన మాట నిజమే అయినప్పటికీ మిగిలిన విషయాలన్నీ తప్పు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ సోకాల్డ్ ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురించి ఉన్న ఒక ఈమెయిల్పై వస్తున్న రిపోర్ట్లను మేము చూశామని చెప్పారు. 2017 జూలైలో ప్రధానమంత్రి జరిపిన అధికారిక ఇజ్రాయెల్ పర్యటన అనే వాస్తవం తప్ప ఆ ఈమెయిల్లో ఉన్న మిగిలిన అంశాలన్నీ శిక్ష పడిన ఒక నేరస్తుడి చెత్త ప్రేలాపనలు మాత్రమే. వాటిని మేము తోసిపుచ్చుతున్నాం అని ఆయన కొట్టిపారేశారు. 2017 జూలైలో ప్రధాని మోదీ జరిపిన ఇజ్రాయెల్ పర్యటన చారిత్రాత్మకమైనది. 1992లో భారత్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన మొదటి భారత ప్రధానమంత్రి మోడీ కావడం గమనార్హం. ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ఉద్దేశించిన ఒక చట్ట ప్రకారం అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తాజాగా ఆ రికార్డులను విడుదల చేసింది. దీనిపై డిప్యూటీ యుఎస్ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే మాట్లాడుతూ తాజాగా విడుదల చేసిన వాటిలో దాదాపు 30 లక్షల పేజీల పత్రాలు, 2000 కంటే ఎక్కువ వీడియోలు, 1,80,000 చిత్రాలు ఉన్నాయని తెలిపారు. డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ప్రచురించబడిన ఈ ఫైళ్లలో గత ఏడాది డిసెంబర్లో విడుదల చేయకుండా నిలిపివేసిన సమాచారం కూడా చేర్చడం గమనార్హం. ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో రూపొందించిన ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ప్రకారం ఈ వివరాలు వెల్లడి తప్పనిసరి అయింది. ఈ చట్టం ఎప్స్టీన్ మాత్రమే కాకుండా అతని సహచరులు గిస్లేన్ మాక్స్వెల్కి సంబంధించిన ఫైల్స్ని కూడా బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. జెఫ్రీ ఎప్స్టీన్ 2019 జూలైలో ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయి 2019 ఆగస్టులో న్యూయార్క్ జైలు గదిలో మరణించాడు. అతని మరణాన్ని ఆత్మహత్యగా అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా ఈ మెయిల్ టెక్స్ట్ నిగూఢంగా, అస్పష్టంగా ఉంది. ఈ ఈమెయిల్లో ఎవరు ఏ సలహాను ఎవరి ద్వారా ప్రస్తావించారో స్పష్టంగా లేదు. డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో డాన్స్ చేసి పాడారని కూడా సూచించినట్లు తెలుస్తోంది. అందుకు అవకాశమూ లేదు. ఎందుకంటే ప్రధాని మోదీ పర్యటన సమయంలో ట్రంప్ ఇజ్రాయెల్లో లేరు. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 2017లో అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ను కలిశారు. ఆపై జూలై 2017లో ఇజ్రాయెల్ని సందర్శించారు. అందువల్ల ఆ సమయంలో ఆయన ఇజ్రాయెల్లో ట్రంప్ను కలవడం సాధ్యం కాదు. అంటే శతవిధాల నరేంద్ర మోదీ ఖ్యాతిని దెబ్బతీయడానికి, భారత ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఎవరైనా ఈ దేశ ఔన్నత్యాన్ని కానీ, మోదీ గారి ఔన్నత్యాన్ని కానీ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే చెప్పు తీసుకొని కొట్టాలి అంటున్నారు ప్రజలు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రోజు చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లే. కంటెంట్ బాగానే ఇస్తున్నాము, మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఫోకస్ చేస్తున్నాము. సో ప్లీజ్ మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నిజంగా కూడా చాలా చాలా ఏమంటారు, గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు. దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా మాకు మేము ఎంచుకున్న లక్ష్యానికి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.